హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా మిల్క్ షేక్ అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది. అలాగే చేయడం కూడా ఎంత ఈజీనో అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దానికోసం నేనైతే ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకొని వాటిని మనం స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి. బాగా సిమ్లో పెట్టేసి ఇట్లా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని పక్కన పెట్టేసుకొని మనం ఇందులో మిల్క్ షేక్ కోసం ఇలా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది కదండి, అదైతే నేను ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఇది మనం డబుల్ బాయిల్ మెథడ్లో కరిగించుకుంటాం కదండి, ఆ ప్రాసెస్ ఏమీ లేకుండా చాలా ఈజీగా ఇలా పాలు ఉంటాయి కదండి, బాగా వేడి మీదగా ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ మొత్తం అందులో వేసేసుకొని మనం ఆ పాలు చల్లారే లోపల ఈ చాక్లెట్ కూడా మెల్ట్ అయిపోతుందండి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా గరిటె పెట్టి తిప్పేసేసి మూత పెట్టేసేయండి. అవి ఒక హాఫ్ అన్ అవర్లో చల్లారిపోతాయండి. చల్లారిన తర్వాత బాగా చల్లారిపోవాలండి. బాగా చల్లారిన తర్వాతే మనం వాటిని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. వేడి మీద అసలు చేయకూడదు. ఈ చాక్లెట్ కూడా ఈ లోపల మెల్ట్ అయిపోతుంది. ఇదిగోండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదిగోండి చల్లగా అయిపోయాయి. అలాగే చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోయింది. మీరు ఇంకొంచెం స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. 150 గ్రామ్స్ అలాగా. నేనైతే ఒక 100 గ్రామ్స్ వేసాను డార్క్ చాక్లెట్ కాంపౌండ్స్. అలాగే ఇది మొత్తం మెల్ట్ అయింది కదండి. ఇప్పుడు నేనైతే ఇందులోకి ఒక 2 బనానా తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఒక 4 మనుషులకి ఒక హాఫ్ లీటర్ పాలను ఒక 2 అరటిపండ్లు సరిపోతాయండి. అలాగే ఒక 100 గ్రాముల చాక్లెట్ కాంపౌండ్. ఇలా సన్నగా అరటికాయలు కట్ చేసేసుకొని మనం బ్లెండ్ చేసుకోవడమేనండి. బాగా మెత్తగా మిక్సీలో పట్టేసుకోవాలి. ఇవి నేనైతే అరటికాయలు కొంచెం మిల్క్ షేక్ కొంచెం వేసి బాగా ముందు బ్లెండ్ చేసుకున్న తర్వాత మిగతావి కూడా వేసి బ్లెండ్ చేసుకున్నానండి. ఎందుకు అంటే మనకి అరటికాయ అనేది తొందరగా మెత్తగా అవ్వదు కాబట్టి ముందు వాటి వరకు చేసుకుని తర్వాత మళ్ళీ కలుపుకున్నాను అనమాట. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఇలాగ నేనైతే కొన్ని బనానా ముక్కలు వేసుకొని మిల్క్ షేక్ కొంచెం ఈ పాలు అనేవి కరగబెట్టుకుని పాలు అనేవి కొంచెం వేసుకొని బ్లెండ్ చేసుకున్నానండి ఫస్ట్. తర్వాత మొత్తం కలిపి బ్లెండ్ చేసుకున్నాను. మనం ఒకేసారి వేసి పడితే ఏమవుతుందంటే బనానా అనేది అక్కడక్కడ ముక్కలుగా ఉండిపోతుంది అనమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఇలా ఫస్ట్ బ్లెండ్ చేసుకున్న తర్వాత మిగతాయి కూడా కలిపేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగోండి, చూసారా చాలా క్రీమీగా అలా ఎంత సాఫ్ట్గా బ్లెండ్ అయిపోయిందో. స్వీట్ కూడా సరిపోయిందండి మాకు. ఇలా చేసి పెట్టండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి సమ్మర్లో చక్కగా తాగేస్తారనమాట ఇలా బనానా మిల్క్ షేక్ అనేవి. వాళ్ళకి చాక్లెట్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది. బనానా మిల్క్ షేక్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి పెట్టండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.